జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము భాగవత ధర్మాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అసలు భాగవతుడంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు నిత్యము తన ఆత్మలోనే ఉంటాడని విశ్వసించేవాడే అసలైన భాగవతుడు. భక్తి మార్గాన్ని ఆశ్రయించి శ్రీహరిని ధ్యానించిన వాడే పరమ భాగవతోత్తముడు. అతడే సర్వసంగ పరిత్యాగి, అతడే జ్ఞాని, అతడే ధ్యాని. పరబ్రహ్మం, పరతత్వం, పరమపదం, పరమేశ్వరుడు, శ్రీకృష్ణుడు ఎలా ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికే దైవం ఆ శ్రీమన్నారాయణుడే. అంతటా నిండి ఉన్న ఆ జ్యోతి స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. ఆయనను కొలిచే వారి యొక్క ధర్మాలు ఎలా ఉండాలో భాగవతంలో మనకు చక్కగా వివరించారు. సత్వగుణంతో ఉండడం, భూతదయ కలిగి ఉండడం, హరికథ అనే అమృతాన్ని ఆస్వాదించడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, సాధు సంగమంతో కలిసి భగవంతుని గురించి చర్చలు చేయడం, సజ్జనుల యొక్క సాంగత్యంలో నిరంతరం భగవద్ ధ్యానం చేయడం, బ్రహ్మచర్య వ్రతం పాటించడం, వినయ సంపదను అలవర్చుకోవడం, శుచిగా ఉండడం, తపస్సు చేయడం, క్షమ ఓర్పును కలిగి ఉండడం, మౌనవ్రతాన్ని పాటించడం, అవసరమైనంత వరకు మాత్రమే సత్యంగా మాట్లాడడం, వేదశాస్త్రాలను అధ్యయనం చేయడం, అహింస పరమధర్మంగా పాటించడం, సుఖ దుఃఖాల పట్ల అసహనం, ఆ రెండింటి మీద దృష్టి పెట్టకుండా సమానంగా చూడడం, ఈశ్వరుడు అంతటా ఉన్నాడని విశ్వసించడం, మోక్షం పొందాలనే కోరిక కలిగి ఉండడం, దుష్టులకు దూరంగా ఉండడం, చక్కని ఉతికిన వస్త్రాలు ధరించి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడం, లభించిన దానితోనే సంతృప్తిని పొందడం, సంతృప్తిగా జీవించడం, వేదాంత శాస్త్రాల అర్థాలను తెలుసుకోవాలనే కుతూహలం కలిగి చక్కని గురువులను ఆశ్రయించి ఆ ఆచార్యుల ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం, ఇతర దేవతలను నిందించకుండా ఉండడం, స్వీయ ఆరాధన సకల ఆదరణగా అందరినీ గౌరవించాలి, మనం ఆదరించుకుంటూ ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండడం, మనోవాక్కాయ కర్మల ద్వారా ప్రతి పనిని భగవదర్పణంగా చేయడం, సత్యవ్రతాన్ని పాటించడం, శమదమాది గుణాలు కలిగి ఉండడం, ఐశ్వర్యాన్ని పరమేశ్వరార్పణంగా భావించడం, తనకు వచ్చిన దానితోనే తృప్తి పొందడం, భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండడం, ఇలా అనేకమైనటువంటి ధర్మాలు భాగవతులు పాటించవలసి ఉంటుంది. ఈ ధర్మాలను ఎవరైతే పాటిస్తారో, ప్రతి దాంట్లో ఆ భగవత్ తత్వాన్ని గ్రహిస్తారో వారు భగవంతుని లీలా విలాసాలను గుర్తించగలుగుతారు. భగవంతుని సాన్నిధ్యానికి చేరడానికి బాటలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. భగవంతుని పూజించిన దానికంటే వైష్ణవ సంప్రదాయంలో భగవద్భక్తులను ఎవరైతే పూజిస్తారో వారు భగవంతుని పూజించిన దాని కింద లెక్క అని మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. తద్భృత్య పరిచారక భృత్య అని ముకుందమాలలో మనకు కులశేఖర ఆళ్వార్లు చెబుతారు. నీ యొక్క భృత్యులకు నేను చివరివాడిని అని నైత్యానుసంధానం చేసుకోవడం వైష్ణవుల యొక్క గొప్పతనం. అహంకారం కానీ, డంభం కానీ, గొప్పలు కానీ, శాస్త్ర పాండిత్య మదమాత్సర్యాలు కానీ లేకుండా నిరంతరం దాసుడు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నవాడే నిజమైన భాగవతుడుగా పరిగణింపబడతారు. కావున మనం భాగవత లక్షణాలను అలవర్చుకొని నిత్యం ఆ స్వామివారి సంసేవనలో తరించడమే జీవుని యొక్క ముఖ్య లక్షణం. ఇలాంటి మరిన్ని చక్కని విషయాలు మీ ముందుకు రావడం కోసం ఆచార్య శ్రీశక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.
సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.